యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, మనం మొబైల్లో ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి స్విచ్ అవ్వడానికి మనం ఆటో టీటీఎస్, వాయిస్ఫై టీటీఎస్ ఇలాంటివి మనం ఆండ్రాయిడ్ డివైస్లో యూజ్ చేస్తాం. అదే ఒకవేళ మన కంప్యూటర్లో లేదా మన పీసీలో ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి స్విచ్ అవ్వాలంటే ఎలా అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన వాట్సాప్ గ్రూప్ 7731879173 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసైతే మీ డౌట్స్ని కూడా అడగొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఈ మధ్య accessibleworld.in accessibleworld.in అనే వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ద్వారా మీకు ట్యుటోరియల్స్, స్టడీ మెటీరియల్స్ అన్నీ చాలా యాక్సెసిబుల్గా కూడా మీకు దొరుకుతాయి. సో మీకు మీరు ఒకవేళ ఇంతవరకు విజిట్ చేయకపోతే accessibleworld.inలోకి అయితే విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఈ మల్టీ ల్యాంగ్, ఈ టూల్ పేరు ఏంటంటే మల్టీ ల్యాంగ్ అండి. ఈ మల్టీ ల్యాంగ్ టూల్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అన్నది అయితే నేను తర్వాత చెప్తాను వీడియో చివరిలో. ఫస్ట్ మనం అసలు ఈ యాప్, ఈ టూల్ యూజ్ చేయాలంటే మనం ఎన్విడిఏ యూజర్ అయి ఉండాలి ఖచ్చితంగా. జాస్లో ఈ ఫీచర్ అయితే పనిచేయదు. మనం ఒక్క వెబ్ పేజ్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నా సరే మనం టీటీఎస్ చేంజ్ చేయకుండానే మనం ఈజీగా లాంగ్వేజ్ అయితే స్విచ్ అయిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ నేను నోట్ ప్యాడ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీలో రాశాను. ఈ మన దగ్గర ఉన్న మల్టీ లాంగ్ టీటీఎస్ ఆ టెక్స్ట్ని ఎలా చదువుతుందో మీకు ఫస్ట్ చూపిస్తాను. తర్వాత మనం ఎన్విడిఏలో ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం స్పీచ్ మోడ్ అయితే ఆన్ చేస్తున్నాను నా ల్యాప్టాప్లో. Speech mode beeps. Speech mode talk. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న టెక్స్ట్ ఓపెన్ చేయడానికి Screen share Zoom work. Here's the text. Here's the text translated into Telugu. yes, ఇది నా దగ్గర ఉన్న టెక్స్ట్ అండి. Here's the text translated into Telugu, English and Hindi colon. ఓకే, English colon. Hi all, welcome to Accessible World Tutorials. How are you all question. ఓకే, ఇది ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్. ఇప్పుడు డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నా. Telugu colon. Hi అందరికి Accessible World Tutorials కి స్వాగతం. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఇంకొకసారి డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నా. Hindi colon. सभी को नमस्कार. Accessible World Tutorials में आपका स्वागत है. आप सभी कैसे हैं? చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా చదువుతుందో. ఒకవేళ మనం ఈ తెలుగు టెక్స్ట్ మధ్యలో ఏమైనా ఇంగ్లీష్ రాసామనుకోండి. ఓకే, చూడండి. ఒకవేళ Telugu colon. Hi అందరికి ఎలా ఉన్నారు? ప్రశ్న గుర్తు. Carriage return. Hindi. కోలా. Hindi carriage return. ప్రశ్న గుర్తు ఉన్నారు ఎలా? అందరూ. చూసారా ఇక్కడ మధ్యలోని A. ఏ అనే టెక్స్ట్ ఉంది. ఆ ఏ అనే టెక్స్ట్ ని ఇంగ్లీష్ లో చదువుతుంది ఎలిక్వెన్స్. మళ్ళా తెలుగు వచ్చేటప్పటికి మళ్ళా ఈ స్పీక్ కి స్విచ్ అయిపోయింది. అందరూ. మీరు అందరూ. ఇక్కడ హాయ్ అని రాస్తున్నా. Hi space. చూద్దాం ఇక్కడ. English colon. Telugu colon. Hi అందరికి Accessible World Tutorials కి స్వాగతం. మీరు అందరూ ఎలా ఉన్నారు? చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా చదువుతుందో. ఓకే, మధ్యలో ఇంగ్లీష్ వస్తే ఎలిక్వెన్స్ కి మారిపోతుంది, తెలుగు టెక్స్ట్ వస్తే తెలుగులో చదువుతుంది. Hindi colon. सभी को नमस्कार. Accessible World Tutorials में आपका स्वागत है. आप सभी कैसे हैं? ఎంత చక్కగా చదువుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సెటప్ ఎలా చేసుకోవాలి అంటే దీనిలో సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి చూద్దాము. ఓకే, అంతవరకు ఇప్పుడు నేను చదివిన టెక్స్ట్ మీకు బాగా నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే మీకు వీలైన గ్రూప్స్లో షేర్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఓకే, నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా దీంట్లోకి వెళ్ళడానికి ముందు మనం స్పీచ్ సెట్టింగ్స్ మార్చాలి. స్పీచ్ సెట్టింగ్స్ మార్చడానికి ఇన్సెట్ Ctrl+S. Select synthesizer dialog. Synthesizer colon. Combo box multi-lang collapse Alt+S. ఇక్కడ మల్టీ లాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. Microsoft IBM TTS. Microsoft multi-lang. మల్టీ లాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచాను. దీని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. Here's the text translated. ఓకే, మల్టీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన డిఫాల్ట్ టీటీఎస్ ఏంటి? మల్టీ లాంగ్. ఓకే, ఇప్పుడు మనం వాయిస్ సెట్టింగ్స్ అనేవి చేయాలి. వాయిస్ సెట్టింగ్స్లోకి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏంటి? ఇన్సెట్ Ctrl+V.
ఇన్సెట్ కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నా. NVDA settings: speech left parent, normal configuration right parent, dialog, ఓకే. speech property స్పీచ్. page, synthesizer ఇప్పుడు grouping, మనం heading read only, change button alt plus default voice: combo box English and ట్యాబ్ ప్రెస్ చేసుకొని వెళ్తుంటే డిఫాల్ట్ వాయిస్ ఇంగ్లీష్. ఓకే. డిఫాల్ట్ వాయిస్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్‌కి డిఫాల్ట్ వాయిస్‌కి మనం synthesizer: combo box IBM TTS collapsed alt ఐబీఎం టీటీఎస్ అనేది మనం డిఫాల్ట్‌గా పెట్టుకున్నాం. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. Microsoft Speech API. Microsoft Speech API version Neural 5. voices. Windows 1 Core Neural voices. న్యూరల్ వాయిసెస్ పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ. ఓకే. ఇప్పుడు షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నా. Default voice : combo box English. EN collapsed all plus. ఓకే. ఇంగ్లీష్ అయిపోయింది కదా! ఇప్పుడు తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ మనది ఏంటి? తెలుగు. Tamil, Tar, Telugu, Ter. తెలుగుకి మనకి ఏ వాయిస్ కావాలి? ట్యాబ్ ప్రెస్ చేస్తే Synthesizer : combo box eSpeaking collapsed alt. ఓకే. ఈ స్పీక్ అనేది తెలుగుకి ఉంది. IMS. eSpeaking. మనకి ఓన్లీ ఈ స్పీక్ ఒకటే చదువుతుంది కనుక ఈ స్పీకే పెట్టుకుందాము. తర్వాత మళ్ళా Hindi : Telugu : Hi Andari. English : Hi all. Welcome to Accessible World Tutorial. Here's the text translated into Telugu. ఓకే. ఇప్పుడు చూసారా ఎలా చదువుతుందో? English. Here's the text translated into Telugu, English, and Hindi. మనం అలాగా డిఫాల్ట్‌గా మరొకసారి చూపిస్తానండి. ఎందుకంటే మధ్యలో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. NVDA settings: multi change button or To default voice: Vikas V. Thai, Telugu, Ter. తెలుగు ఉంది. Tamil, Tar, English, EN. Synthesizer : combo box neural voices collapsed all ఓకే. process. ఇలా అన్నీ మనకి ఏ లాంగ్వేజ్‌కి ఏం కావాలి. ఒకవేళ స్పానిష్ అనుకోండి. స్పానిష్‌కి కావాల్సిన ఈ స్పీక్ గాని ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలుగుకి మీ దగ్గర ఇంకేమైనా సంథింగ్ తెలుగు చదవడానికి వేరే టీటీఎస్‌లు ఉంటాయి కదా! అవి ఏవైనా మీరు డిఫాల్ట్ కింద సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని చివరికి ఏం చేయాలంటే ట్యాబ్ ప్రెస్ చేసుకొని వెళ్లి ఓకే ప్రెస్ చేయాలి. Use Latin, Cyrillic, Arabic, Devan, CJ, Automate, Punctuate, Trust, Unicode, Include, Delayed, Capital, Say Cap, Beep for, Use, Mode of, OK button, Cancel button, OK button. ఓకే మీద క్లిక్ చేస్తే Star. Here's the text translate. ఓకే. ఇప్పుడు చూద్దామా? Here's the text translated into Telugu, English, and Hindi : English : Hi all. Welcome to Accessible World Tutorials. Telugu : Hi Andariki. Accessible World Tutorials ki smagatan. Meeru. Hi. Andaru ela unnaru. Hindi : Sabiko namaskar. Accessible World Tutorials mein aapka swagat. ఓకే. ఈ విధంగా మనకి నీట్‌గా మనం మల్టీ లాంగ్ అనే టీటీఎస్ అనేది చదువుతుంది. ఈ టీటీఎస్ అనేది యాక్సెసిబుల్ వరల్డ్ డాట్ ఇన్ అనే మన వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. ఓకే. ఈ టూల్ అనేది లింక్‌ని నేను యాక్సెసిబుల్ వరల్డ్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో రేపటి నుంచి అంటే 5వ తేదీ నుంచి మీకు అవైలబుల్‌గా ఉంటుంది. అదే విధంగా మన వాట్సాప్ గ్రూప్ 7731879173 ఈ నంబర్‌కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అదే విధంగా ముఖ్యంగా మీరు అలా మీకు పింగ్ చేసినా సరే మీకు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి కూడా మీరు అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి రేపటి నుంచి అయితే ఇది యాక్సెసిబుల్ వరల్డ్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో మీకైతే దొరుకుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. Screen sharing meeting control.